నో. నో, నేను ఒప్పుకోను. చీఫ్ సెక్రటరీ చీఫ్ సలహాలిచ్చి మన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టేస్తున్నారు. నేను ఒప్పుకోను. బాచిరాజు గారు, మీరు హోమ్ మినిస్టర్లా మాట్లాడడం లేదు. గూండాలా మాట్లాడుతున్నాను. నేను గూండానే. రాజశేఖర్ నా వ్యాపారాలన్నీ దెబ్బతీశాడు. నన్ను ఎదగకుండా మేకులు దిగ్గొట్టాడు. అలాంటి వాణ్ణి అందలం ఎక్కిస్తారా? మొన్న మీద ఎంక్వైరీకి అధికారాన్ని కల్పిస్తారా? నేను ఒప్పుకోను. ఒప్పుకోను. మీరు ఆవేశపడుతున్నారు. ఆలోచించండి. అతనంటే ప్రజల గౌరవం ఉంది. మంచి మనిషికి పదవినిచ్చామని, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ప్రజలకు మన మీద నమ్మకం పెరుగుతుంది. గేమ్ సొద్దు సీఎం గారు, గేమ్ సొద్దు. నేను మీతో వాదులాటకి రాలేదు. ఒక్క మాట, ఈ బాచిరాజు కావాలో ఆ రాజశేఖరం కావాలో? కాలం మారింది బాచిరాజు. మీ రాజకీయాలు పోలింగ్ బూత్ బయట వరకే. ఆ పోలింగ్ బూత్ లోపల ఓటర్ని ఆలోచింపజేసేది అతనికి మన మీద ఉన్న నమ్మకం. లోకాయుక్తగా రాజశేఖరాన్ని నియమించడానికి నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరూ నాతో రావచ్చు. ప్రశాంత్, ఏమిటిదంతా? మీరు నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు. కొన్ని విషయాలు దాస్తేనే మంచిది. కానీ రాగిన వదిన దాచకూడని విషయాలు కూడా దాస్తుంది. ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? రాగినోదన్ రూమ్ నుంచి దొంగిలించాను. గతం తీయని కలైతే దాన్ని మర్చిపోవాలి, పీడకలైతే దాన్ని పూడ్చిపెట్టాలి. మీరా రెండోది చేస్తారనుకుంటాను. ఇంతకీ ఇవి రాగిన్ రూమ్లో ఉన్నట్టు మీకెలా తెలుసు?
ఇది నిరంజన్ రూమ్లో దొరికింది. నిరంజన్తో వదిన ఏమిటా అని వదిన రూమ్ వెతికితే మీ ఫొటోస్ దొరికాయి. అంటే ఇదంతా రాగిణి నా దగ్గర ప్రేమగా నటిస్తుందని తెలుసు. ఇలా వీడితో కలిసి నా మీద ఇంత ఇదిగా ప్లీజ్ మల్లిక్ గారు, వదిన గురించి మీరు అలా ఫిక్స్ కాకండి. ఆవిడ ఈ ఇంటి పెద్ద కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటి దేవత. ఆవిడ ప్రేమలో నిజాయితీ ఉంది. మీ మీద అభిమానంతో ఇదంతా చేసుంటుంది. అయినా తను ఇలా చేసుండాల్సింది కాదు. అనవసరంగా ఈ రొంపలోకి దిగింది. అసలు ఈ నిరంజన్ వదినికి ఎలా పరిచయం? ముందు అది కనుక్కోవాలి. అంతకన్నా ముందు రాగిణ్ణి నిరంజన్ గురించి హెచ్చరించాలి. వాడు చాలా దుర్మార్గుడు ప్రశాంత్. తన విషయం మనకు తెలిసిందని వదినకి తెలిస్తే వదిన తట్టుకోలేదు. మీరు కూడా తనతో ఏం తెలియనట్టుగానే ఉండండి. ఇప్పుడు మీరు రియాక్ట్ అయితే నష్టం చివరికి నాన్నగారికే. అది దృష్టిలో పెట్టుకొని మెలగండి. వస్తాను. ప్రశాంత్, థ్యాంక్స్. ఆయన వాళ్ళ మధ్య ఇవన్నీ అవసరం లేదనుకుంటాను. ఇక్కడే పెట్టానే, ఏమై ఉంటాయి? ఇంకెక్కడన్నా పెట్టి మర్చిపోయానా? ప్రసక్తి లేదు, ఇక్కడే పెట్టాను. వచ్చినవాడు డబ్బు కోసం, నగల కోసం కాదు, ఫోటోల కోసమే వచ్చుంటాడు. ఎవరై ఉంటారబ్బా?
వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చలపతి. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ ఫైన్. మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఐ థింక్ యు ఆర్ ద యంగెస్ట్ చీఫ్ సెక్రటరీ. పదండి సార్. ఈ ప్రపోజల్ పెట్టింది మీరే అనుకుంటా? ఎస్ సార్. ఎప్పుడు ఇలాగే అటెండెన్స్ ఉండాలి. హలో, నమస్కారం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్. విషయం మీకు తెలుసు. మీలాంటి వారు లోకాయుక్తగా ఉంటే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. నా ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా ఉండాలని, నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సరే దాన్ని మీరే అంతమొందించాలి. దివంగత ఎన్టీ రామారావు గారు లోకాయుక్తని ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకి తల వంచి అది రద్దయింది. మళ్ళీ అలాంటి పరిస్థితి రాదంటారా? అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీరేదైనా సలహాలు ఇవ్వండి, వాటిని మేము గౌరవిస్తాం. ఇంతకు మీరు చేసేది లేనిది చెప్పనేలేదు. ఆలోచించి చెప్తాను. ఓకే, నమస్కారం. నమస్తే. యాక్సెప్ట్ చేశారా సార్? నాకు ఈ పొలిటీషియన్స్ నిర్ణయాల మీద నమ్మకం లేదు. అది ప్రజలకు కూడా లేదు. మీలాంటి వారు ఆ పదవిలో ఉంటే ప్రజలు నమ్ముతారు మీరు న్యాయం చేస్తారని. మీ మౌనమే అంగీకారం అనుకుంటున్నాను సార్. బాయ్. ఏంట్రా బాగా బిజీ ఉన్నావా? నాదెప్పుడు ఉండే బిజీనే అన్నయ్య. నువ్వే ఈ మధ్య బాగా బిజీ అయిపోయావు. తప్పట్లేదు పద్మిని, సొంత ప్రాక్టీసు అంతా కొత్తగానే ఉంది. అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. అదేంటి, వదినంది కదా. అందుకే కదా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అయినా తనకి ఆశయాలు ఎక్కువ, అనుభవం తక్కువ. ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు? వదినలేదనా? వదినా వదినా. అయినా వదినంటే నాకేమైనా భయం అనుకుంటున్నావా? వస్తే గొడవలు అవుతాయి. గొడవలంటే మా ఇద్దరికి ఇష్టం. గొడవలంటే ఇష్టమేంటన్నయ్యా? అవును పద్మిని, నీకో విషయం తెలుసా? మా మొదటి పరిచయమే గొడవతో స్టార్ట్ అయింది. మా ఇద్దరి మధ్య ఎప్పుడన్నా ప్రేమ పుట్టాలన్నా గొడవతోనే స్టార్ట్ అవుతుంది. ఎంత కాలమైంది పద్మిని నీ ముఖంలో ఈ నవ్వును చూసి. నాకేం తక్కువైందన్నయ్యా? అమ్మా నాన్న, నువ్వు, వదిన, పవన్, ఉత్సవ్, ఇంతమంది నాకుంటేను. మనిషికి చాలామంది తోడుంటారమ్మా, కానీ మనసుకు తోడు వద్దనుకున్న వాళ్లతో కలిసి ఉండగలం, కానీ ఆనందంగా బతకలేం కదన్నయ్యా. వద్దనుకున్న వాళ్ళ గురించి కాదమ్మా నేను అడుగుతుంది. కావాలనుకున్న వాళ్ళని వద్దనుకుని దూరంగా పెట్టడం గురించి నేను అడుగుతున్నాను. నాకు తెలుసు పద్మిని, నువ్వెప్పుడు మనస్ఫూర్తిగా ఉంటావో, ఎప్పుడు అన్యమనస్కంగా ఉంటావో ఆ మాత్రం తెలుసుకోలేనా? తెలుసుకోవాల్సింది ఒకటేనమ్మా, నీకతను నచ్చాడా లేదా? నీ గురించి నన్నేం చేయమంటావు అన్నది. నీకు నేనేంటో తెలుసు. నా గతం వర్తమానం రెండూ నీకు తెలుసు. కాబట్టి భవిష్యత్ ఎలా ఉంటుందో నాకన్నా నీకే బాగా తెలుసు. మీరెలా నిర్ణయిస్తే అలాగే ఒప్పుకుంటాను. అది కాదమ్మా, ఇది నీ జీవితం, నీ నిర్ణయం కూడా. నా నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఎలాంటి దారుణాలు చేస్తాయో రుజువయ్యాక కూడా వాటిని గుర్తించటం, గౌరవించటం నా వల్ల కాదన్నయ్యా.
చెప్పాగా మీ ఇష్టం. ఎలాగైనా చేయండి. నీకేదిష్టం అదే చేస్తానురా. అన్నయ్య, నా విషయాన్ని కూడా మీ విషయంలా గొడవలతో మొదలు పెట్టొద్దే. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అన్నయ్య. ఆహా వదిన, ఈ టిఫిన్ చేయాలంటే నువ్వే చేయాలి. శరత్, ఇదే డైలాగు ఇదే ఎక్స్ప్రెషన్తో ఇంతకు ముందు మల్లిక్ గారితో అన్నట్టున్నా. ఏంటి ప్రశాంత్, ఎందుకలా ఉన్నావు? అబే అదే లేదు వదినా. చట్నీ చాలా బాగుంది, ఇంకొంచెం వేయరా? నిన్నేం జరిగింది? అరే చాలండి, చెప్పలేదు కదా అని మరీ ఇంత చట్నీ వేస్తే ఎలా అండి? రాగిణి, రంగాయేడి? వస్తున్నా. అర్జెన్సీ ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు ముందు తినేసి వెళ్తే ఖాళీగా ఉన్నాను కదా, తీరిగా కూర్చొని మొత్తం లాగిచ్చేయచ్చని. ఈ ఇంట్లో ఆకలికే తప్ప అవసరాలకి ఏ ప్రాధాన్యత ఉండదు. మల్లిక, చట్నీ వేసినట్టు నీళ్లు పోసేవు, జాగ్రత్త. ఒరే రంగా, మా ఊర్లో నా చిన్నప్పుడు పేపర్ కామయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు ఏ వార్త చెప్తే అదే మాకు న్యూస్. అంటే మీ మనవడు ఇప్పుడు అదే అన్నమాట. నానమ్మ కవి హృదయం అదే. ఈరోజు పొద్దున్నుంచి వెతుకుతున్న పేపర్ కోసం. నీ దగ్గర ఉందా కామయ్య అన్నయ్య? హెడ్లైన్స్ ఒకసారి చదువు. 610 జీవోపై విపక్షాల పట్టు, నియోజకవర్గాల పునర్విభజనపై స్వపక్షాల గుట్టు, పెరిగిన ధరలు పేదవాడికి గొడ్డలి పెట్టు. ఇంకొక వార్త లాంటిది చదివితే నా మీదొట్టు. పొద్దున్నే హుషారుగా ఉండాలంటే మంచి వేడెక్కించే వార్తలు చదువన్నయ్య. అందుకు వేరే వార్తలెందుకు? రాత్రి దొంగలు పడటం గురించి అక్కేని అడిగితే చాలు. అంటే అదంతా కట్టు కదనా నీ ఉద్దేశం? కథ లాంటి నిజం, కల్పన లాంటి నిజం. శబాష్ శబాష్, మంచి టైటిల్. ఇలాంటి న్యూస్ ఒకటి చెప్పానయ్యా. అయితే ఇస్తున్నా, కాచుకో. మూతపడ్డ కెమెరా కన్ను. ఉప్పల్ పరిసరాల్లోని 18th స్ట్రీట్ శివార్లో ఈరోజు ఉదయం, అంటే నిన్న ఉదయం, ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతని పక్కన పడున్న కెమెరా వల్ల అతను ఫోటోగ్రాఫర్ అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే వెంటనే మన పెళ్లి జరగాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? ఫోటోగ్రాఫర్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మీ ఇంటి నుండి ఈ రోజు అతని సెల్కి ఫోన్ కాల్ వచ్చింది. ఒకవేళ ఆ ఫోన్ రాగిణి చేసుంటుందేమో.